గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గట్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అట్ ద సేమ్ టైం దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ థెరపాటిక్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ కలవల హర్షతేజ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా, అంటే నాట్ జస్ట్ ఇప్పుడు వచ్చిందని కాదు కానీ ఎప్పటి నుండో ఉంది, బట్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కొలన్ క్యాన్సర్ గురించి. సో ఒకప్పుడు అంటే ఓన్లీ ఎల్డర్ అడల్ట్స్లో వచ్చేది అని అనేవాళ్ళు, ఇప్పుడు యంగర్ అడల్ట్స్లో కూడా వస్తుంది. సో బిలో 50 ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. సో వీటికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? సో జనరల్గా కోలాన్ క్యాన్సర్ ఇండియాలో ఒకప్పుడు ఇన్సిడెన్స్ చాలా తక్కువ ఉండేదండి. సో ఇట్స్ ఏ డిసీజ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అనేవాళ్ళు. ఓకే. సో కానీ ఇండియాలో ఇప్పుడున్న వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ అనొచ్చు, లైఫ్ స్టైల్స్ అనొచ్చు, మనం రోజు చేసే హ్యాబిట్స్ వల్ల అయి ఉండొచ్చు, కోలాన్ క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ ఈ మధ్య పెరుగుతుంది ఇండియాలో. సో దానికి ముఖ్య కారణాలు ఏంటంటే, చాలామంది ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినటము, మనం ఉండే డైట్లో ఫైబర్ కంటెంట్ అనేది తగ్గటం వల్ల ఆ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే పీపుల్ చాలా పెరిగిపోయారు. సో దానివల్ల కూడా నాన్ రెడ్ మీట్ ఎక్కువ తీసుకొని లో ఫైబర్ తీసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఆ క్యాన్సర్ కారకానికి ఆ రెడ్ మీట్ కంటెంట్ అనేది బాగా దోహదపడుతుంది. సో రెడ్ మీట్ అయి ఉండొచ్చు, లో ఫైబర్ అయి ఉండొచ్చు, ఎలాంగ్ విత్ జెనెటిక్ కాంపోనెంట్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే. సో మీరు మెన్షన్ చేసినట్టుగా వెస్ట్రన్ వరల్డ్లో ఇది ఎక్కువ వచ్చేది. సో మనకు జంక్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైంది కాబట్టి ఇది మనకు కూడా వస్తుంది అని చెప్పేసి. సో అయితే మన ఏదైతే ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ ఉందో దాన్ని తీసుకోవడం వల్ల రెగ్యులర్గా ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఏవి ఉండవు, అంతేనా? ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఫైబర్ తీసుకున్నారనుకోండి, ఫైబర్ మీ మోషన్ బల్క్తో పాటు ఇప్పుడు మీరు తినే ఫుడ్ అయినా ఇవ్వండి, ఏదైనా దాంట్లో క్యాన్సర్ కాజింగ్ కార్సినోజెన్స్ అంటారు. సో వాటిని బైండ్ చేసేసి ఆ స్టూల్లో ఫాస్ట్గా మూమెంట్ తోటి బయటికి, అది మన పేగు మీద యాక్ట్ చేసే ముందే బయటికి ఫ్లష్ చేసేస్తుంది. సో ఫైబర్ అలా ఆ కార్సినోజెన్స్ని తగ్గివ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఆ ఫైబర్ని మన బాడీలో ఉండే గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే డైజెస్ట్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారండి. అంటే గుడ్ ఫ్యాటీ యాసిడ్స్గా మార్చడం వల్ల ఏమవుతుందంటే ఆ పేగు పూత రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఓకే. సో వీటన్నింటిని తగ్గివ్వడానికి ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెల్ప్ చేస్తుంటాయి. సో ఇలా ఫైబర్ ఇండైరెక్ట్గా మన కోలాన్ ప్రొటెక్షన్కి, అలాగే ఈ కార్సినోజన్ ఫ్లష్ అవుట్ కావడానికి కూడా హెల్ప్ చేస్తుంటాయి. సో మన ప్రతి మీల్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఫైబర్ అంటే అందరూ సంథింగ్ ఏదో కొత్త వరల్డ్ నుంచి వచ్చిన టర్మ్ లాగా ఫీల్ అవుతుంటారు. సో ఫైబర్ మీరు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ డే టు డే లైఫ్స్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోగలిగితే యూ కెన్ డిక్రీజ్ ద కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అండి. ఓకే. సో హై ఫైబర్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్లో మనం కామన్గా తినే యాపిల్. సో యాపిల్ అనేది అందరూ ఇష్టపడుతూనే ఉంటారు. సో రోజు ఒక యాపిల్, మధ్యాహ్నం పూట అయినా కానీ సాయంత్రం ఎప్పుడో ఒకసారి రోజు ఒక యాపిల్ మీ డైట్లో యాడ్ చేసుకుంటే దానివల్ల యాడ్ అయ్యే ఫైబర్ తోటి కొద్ది యాడిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఓకే. సో అలాగే ఫైబర్ని ఇంకా తినాలి, నేను ఫ్రూట్స్ అలవాటు లేదు అన్నారు అనుకోండి, వెజిటేబుల్స్ అయినా తినచ్చు. బ్రోకోలీ లాంటివి, డ్రై ఫ్రూట్స్లో కూడా సరిపడా ఫైబర్ ఉంటుందండి. సో డ్రై ఫ్రూట్స్తో అడ్వాంటేజ్ అంటే మీరు చియా సీడ్స్ తీసుకున్న, ఫ్లాక్ సీడ్స్ తీసుకున్న, ఆల్మండ్స్ తీసుకున్న, దాంట్లో ఫైబర్తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే అయ్యే వాపుని ఆపటానికి అవి దోహదపడుతుంటాయి. సో అది ఫ్యాటీ లివర్లో అయి ఉండొచ్చు, కోలాన్లో అయి ఉండొచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైబర్ గాను ఇలాను పనిచేస్తుంటాయి. సో డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని రాత్రి అంతా పరిగడుపున వాటిని చియా సీడ్స్ ఆర్ ఫ్లాక్ సీడ్స్ ఆర్ ఆల్మండ్స్ ఏదైనా కానీ తాగటము, తినడం, చేయటం బెటర్. సార్, మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా ఫైబర్ అనేది ఏదో ఫారెన్ మెటీరియల్ లాగా చూస్తారు అంటే, కాకపోతే ఆల్రెడీ మన ఫుడ్లో, మన డైట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీరు మెన్షన్ చేసినట్టుగా డ్రై ఫ్రూట్స్ కానీ. అయితే నార్మలీ కొంతమంది డైట్ మెయింటైన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఓన్లీ, కొంతమంది నాన్ వెజ్ డైట్ చేసేవాళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చికెనో లేదనుకో ఎగ్స్ మీదనో చేసే వాళ్ళకి ఫైబర్ అంటే క్యారెటో, బీన్సో అని తీసుకుంటూ ఉంటారు. సో అంటే ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు దాంట్లో? క్యారెట్ అయినా కానీ, స్పినాచ్ కానీ, లేదా హోల్ గ్రెయిన్స్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో వాళ్ళు తీసుకున్న నాన్ వెజ్తో పాటు ఒక జస్ట్ ఏ కప్ ఆఫ్ ఓట్స్ కానీ, లేకపోతే క్యూనాకో కానీ, ఏదైనా హోల్ గ్రెయిన్స్ లాంటిది
ఒక వాళ్ళు తీసుకునే 3 మీల్స్ కానీ 4 మీల్స్లో ఎక్కడో ఒక చోట ఆ ఫైబర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ అండి. ఓకే. లేదు అంటే జస్ట్ డైలీ ఒక 1 యాపిల్ తీసుకుంటాము, లేకపోతే రాత్రిపూట పొద్దున పూట డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాము, అలా అయినా ట్రై చేయొచ్చు. ఓకే. సో నాన్ వెజ్ వల్ల కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు కదా, అది ఎంతవరకు నిజము అండ్ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? రెడ్ మీట్ వల్ల చాలా స్టడీస్లో ప్రూవ్ అయిందండి. రెడ్ మీట్ ఇంక్రీజెస్ ద ప్రొపెన్సిటీ ఫర్ కోలాన్ క్యాన్సర్. సో రెడ్ మీట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదండి. సో దాని ప్లేసెస్లో మీరు కావాలంటే హోల్ ప్రోటీన్, ఎగ్లో సఫిషియంట్ ప్రోటీన్ ఉంటుంది. ఒక ఎగ్ మీరు కంప్లీట్గా తీసుకుంటే ఒక 7 గ్రామ్ ప్రోటీన్ వరకు వస్తుంది. ఓకే. సో యూ కెన్ హ్యావ్ 3 to 4 eggs a day. కావాలంటే చికెన్, బాయిల్డ్ చికెన్ అలా తీసుకోవచ్చు. ఓకే. సో రెడ్ మీట్ వల్లనే మోర్ ఛాన్స్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్. ఓకే. మరి హైదరాబాద్ బిర్యానీ అంటేనే మటన్ బిర్యానీ కదా, సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? సో వీక్లీ వన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ అండి. ఓకే. సో డైలీ బేసిస్ లో చాలా మంది రెడ్ మీట్ వెస్టర్న్ వరల్డ్ లో తీసుకుంటారు, అందుకే వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అండి. ఓకే. సో వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. సో మీరు కావాలంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు బిర్యానీ తినండి, ఓకే. దానివల్ల వచ్చే గ్యాస్ట్రైటిస్, అదర్ కాంప్లికేషన్స్ కామన్ ఉండొచ్చు. ఓకే. సో కోలన్ క్యాన్సర్ మనకు ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్ కాకుండా మధ్య మధ్యలో ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి తగ్గిస్తేనే బెటర్, ఫ్రీక్వెన్సీ తగ్గించాలంటారు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.